నమస్తే. మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్కి స్వాగతం. ప్రధాని మోదీతో లోకేష్ ఆప్యాయత, యువగలం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ. శ్రీశైలం డ్యాం విపత్తుతో అమరావతికి ముప్పు, విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మ. మానవాళికే ముప్పుగా పాక్, బీజేపీతో వైరుధ్యాలున్న దేశమే మాకు ముఖ్యం, ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం, 17కు చేరిన మృతుల సంఖ్య. పిఎస్ఎల్విసి 61 ర్యాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య, ఇస్రో చైర్మన్ నారాయణన్. ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 దుర్మరణం, 2 తీవ్ర గాయాలు. ఆసిఫాబాద్లో దారుణం, వేటగాళ్ల ఉచ్చుకు పెద్ద పులి బలి, చర్మం గోళ్లను ఎత్తికెళ్లిన దుండగులు, ఆసిఫాబాద్లో దారుణం. భారత్ పాక్లు చర్చించుకోవాలి, రష్యా సూచన. 3 లక్షల గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి, హౌసింగ్ అధికారులతో మంత్రి పార్థసారథి సమీక్ష. పాక్లో భారత ఆర్మీ చేరుకోలేని ప్రాంతం ఏదీ లేదు, ఎల్జీ మనోజ్ సిన్హా. ఆపరేషన్ సింధూర్తో బెంబేలెత్తిన పాక్, అమిత్ షా. పాకిస్తాన్కు సమాచారం, మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 5 అరెస్ట్. మా ప్రభుత్వంలో మహిళా సంఘాలకు ప్రోత్సాహం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాత బస్తీ ప్రమాదంపై మోదీ ఆరా, బాధితులకు 2 లక్షల పరిహారం. సంపద సృష్టిస్తామన్న ప్రభుత్వం చెత్తను తొలగించలేకపోతోంది, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతి అక్రమ అరెస్టుకు ప్రతిఫలం అనుభవిస్తారు, మార్గాని భరత్. ఆ అరెస్టుల వెనుక కుట్రాకోణం, మాజీ మంత్రి అంబటి రాంబాబు. అంబేద్కర్ భావజాలమే ఆదర్శం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్. నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే, తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా. నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రోగుల సేవలో ఏఐ డాక్టర్, సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే తొలి క్లినిక్. సాక్షులకు రక్షణ ఇచ్చే వ్యవస్థే లేదు, సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. వీసా గడువు దాటితే తిరిగి వెళ్లిపోండి, భారతీయులకు అమెరికా ఎంబసీ వార్నింగ్.